షాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టే చేస్తున్నాయి సర్కార్లు. యూరియా ఇయ్యకుండా రైతులను గోసపెట్టుడే కాదు, అమాయక జనం నడుమ అగ్గి రాజేసి కొట్టుకునే కాడికి తెస్తున్నది. మొన్నటిదాకా ఆర్టీసీ బస్సులలో ఆడోళ్ళ కొట్లాటలు పెట్టిన సర్కార్ ఇగో ఇప్పుడు యూరియా ఇచ్చే సొసైటీ సెంటర్ల కాడ కూడా పెట్టింది. అబ్బాబ్బాబ్బా, కుస్తీ పోటీలలో కూడా ఇట్లా కొట్టుకోరు కావచ్చు. చెప్పులతో కొట్టుకునుడు, చేతికి అందితే నెత్తెంటికెళ్ళి మొత్తం ఊసిపోయేటట్టు వీకుడు, నడి రోడ్డు మీదికి చేరి కింద పడి కుస్తీ పట్లు పట్టుడు. అబ్బో, చిన్న కొట్టుకునుడు కాదు. మరి వీళ్ళ నడుమ పంచాది ఎక్కడొచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు కానీ యూరియా సెంటర్ కాడ రచ్చ రచ్చ చేసిండ్రు. చూసుకుందాం రావే నా పాతాపమో నీ పాతాపమో అని బాలకృష్ణ సినిమాల డైలాగ్ చెప్పినట్టు పోటీ పడి మరి పొట్టు పొట్టు కొట్టుకున్నారు. చూసేటోళ్ళు ఇద్దరు ముగ్గురు ఆపిండ్రు గాని కడుమోళ్ళంతా హాలీవుడ్ సినిమాలో మళ్ళా యుద్ధం ఫైటింగ్లు సీన్లు వచ్చినప్పుడు స్టేడియంలో ఉన్నోళ్ళు లొల్లి పెట్టినట్టు ఎయ్ ఎయ్ అని మొత్తుకున్నారు. మహబూబాబాద్ జిల్లా సెంటర్ల షిల్కి గాలివైన గద్దల తీరుగా కొట్టుకున్న ఆడోళ్ళ ఫైటింగ్ ఇది. పాముంగిస్ల తీరుగా రాయలసీమ ఫ్యాక్షనిస్టుల తీరుగా ఒగల మీదికి ఇంగోలు ఉరుక్కుంటా ఒయ్యగొట్టుకున్నారు. చూడుండ్రి ఈ సర్కారు ఎసొంటి అద్భుతాలు చేస్తున్నదో. ఇట్లాంటి సీన్లతోని యూరియా కోసం వచ్చిన వాళ్లకు ఎంటర్టైన్మెంట్ చేపిస్తున్నందుకు కాంగ్రెస్ సర్కార్కు దండాలు పెడుతున్నారు. మహా గొప్ప సర్కార్లు కదా, ఏమంటారులా? ఆపదంటే ఆదుకుంటా అని చెప్పుకునే సీతక్క ములుగు మున్సిపాలిటీలో 5 నెలల నుంచి జీతాలు లేవని ఓ కార్మికుడు జీవి తీసుకున్నాడు. ఎట్లాగో మా గోసలు తీర్చేదానికి నువ్వు ఆలోచన చేస్తలేవు, కనీసం మా శవాలనన్న చూసిపోదు రా సీతక్క అని పాట పాడుకుంటూ పిలుస్తున్నాడు ఈ పారిశుద్ధ కార్మికుడు. ఆ పాట ఎట్లున్నదో ఒకసారి నుండి. అక్క సీతక్క నీకు నమస్కారం, అక్క సీతక్క నీకు నమస్కారం, నా కార్మికుడు నీ పోత నువ్వు రాలేకున్నావా అక్క, ఓ సీతక్క నీకు వందనం. బడుగు బలహీన వర్గాల మనుషులం, బడుగు బలహీన వర్గాల మనుషులం, తిండి లేక తిప్పాలు లేక మేము రోడ్లన్నీ ఉడిసి పాలకాళ్ళు గడిగి సేవ చేసినందుకే ఈ బతుకం. ఓ అక్కో ఓ సీతక్క ఒక్కసారన్న వచ్చిపోవక్కో, ఓ అక్క ఓ సీతక్క. పాటల ప్రాసలున్నాయా, రాగం తాళం కుదిరిందా అనేది పక్కకు పెడితే పారిశుద్ధ కార్మికుల ఆవేదనను ఆర్తనాదాన్ని ఈ తిరగవాడుతున్నాడు. కడుపు గాలి మేము ఏడుస్తున్నాం, పెండ్లాం పిల్లలతోని జీవితం గడపలేక బల్మీటికి జీవి తీసుకుంటున్నాం, మేము చచ్చిపోతానన్నా ఒకసారి వచ్చి చూసిపో సీతక్క అని అడుగుతున్నాడు. ఎక్కెక్కి వడి ఏడ్చేంత దుఃఖాన్ని ఆపుకొని నెత్తి కొట్టుకొని పాట పాడుతున్నాడు. ఈ బాధను ఎవలాపుతారు చెప్పుండ్రి? మా కార్మికుడు చచ్చిపోయినా రాలేకపోతే సీతక్క అని రోడ్డు మీద పాట పాడుతుండు. పోలీసులు జనము పారిశుద్ధ కార్మికుల నడుమ పాట పాడుతుంటే అక్కడ ఉన్నోళ్ళంతా కంట నిర్దీసిండ్రట. హైదరాబాద్ లో ఏసీ రూమ్లలో ఏసీ కార్లలో ఉంటే ఉండు, మంత్రి పదవిని అనుభవించు, కానీ మేము పడుతున్న బాధలను మేము అనుభవిస్తున్న కష్టాలను కూడా కళ్ళారు చూసిపోనికే ఒక్కసారి వచ్చిపో సీతక్క అని వాళ్ళ ఏడుపునంతా పాట రూపంలో చెప్పిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతున్నది. మరి ఈ వీడియో సీతక్క దాకా చేరాలంటే మీరు కూడా షేరింగ్లు చేయండి రబ్బా.